తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో మార్పులకు నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ మార్పులు ఏమిటి? ఇంతకీ రైతు బంధు పథకం అర్హులు ఎవరు? ఎవరికి అర్హత లేదు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైతు బంధు పథకం ఎవరికి పథకం వర్తింప చేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. 5 ఎకరాల్లోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా 90% మంది రైతులు ఉన్నారు. ఎకరాలోపు రైతులు 22.55 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతోంది. ప్రభుత్వం రైతు బంధు పథకం పునః సమీక్షిస్తోంది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 10కి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాలకు మాత్రమే రైతు బంధు డబ్బులు అకౌంట్లలో ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిసిందే. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులుండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రాష్ట్రంలో 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.50 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే 10 ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తోంది. అంటే కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం 1,00,000 ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి 15,000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని 10,000 నుంచి 15,000కు పెంచడంతో 50% ఆర్థిక భారం పెరుగుతుంది. 1,00,000 ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు 15,000 కోట్లు. అంటే ఇకపై 7,350 కోట్ల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతు బంధు పథకాన్ని 2018 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి 4,000 చొప్పున ఎకరానికి 8,000 ఇచ్చారు. 2 సీజన్లు గడిచిన తర్వాత ఆ మొత్తాన్ని 5,000కు పెంచి ఏడాదికి ఎకరానికి 10,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అయితే రైతు బంధు పంపిణీకి అప్పటి ప్రభుత్వం ఎలాంటి కట్ ఆఫ్ విధించలేదు. ఇప్పుడు రైతు భరోసా కింద అందించే సాయాన్ని 10 ఎకరాలకు పరిమితం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.